గణపవరం క్రాస్ రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన వైనం. సూర్యాపేట జిల్లా కోదాడ గణపవరం క్రాస్ రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ 24 గంటల కరెంటు ఇవ్వాలంటూ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ అంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన వైనం. వ్యవసాయానికి నీళ్లు అందివ్వలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. వేసిన పంటలు ఎండిపోతున్నా నారుమల్లు చూసేనా రైతు కోసం అర్థం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేస్తున్నారు అన్నదాతలు. రైతులని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఏనాడైనా గత ప్రభుత్వంలో ఏ రోజున రైతు రోడ్డెక్కలేదు. ఇవాళ యూరియా కోసం రోడ్డెక్కిండు, కరెంటు కోసం రోడ్డెక్కిండు, నీళ్ళ కోసం రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం గుర్తించాలి. ఏంది రైతులకు బాధ? కానీ మన కరెంటు యూరియా కట్టలేక మీరు రైతులు రాత్రి చేస్తాను. మీరు ఏం చేశారు? రైతులు రోడ్డు ఎక్కించారు. ఇది చాలా దారుణంగా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కరెంట్ ఇవ్వండి, యూరియా కట్టివ్వండి. దేశంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. హామీలు ఇచ్చి రైతులకి 24 గంటల కరెంట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది. ఇవాళ రైతులు కనీసం నారుమల్లు కూడా పండించుకునే పరిస్థితి లేదు. ఒక పూట ఒక పక్క పెడితే ఇంకో పక్క పెట్టాల్సి వస్తుంది. రైతులు కనీసం నారుమల్లు కూడా పెరిగే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి చేతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకోవాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇవాళ రైతులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు ఒక పక్క అన్యాయం అయిపోతుంటే రైతులు ఢిల్లీ టూర్లు చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి మేలుకొని రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులకి 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే మళ్ళీ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దశలు కలిస్తే అది మెట్టపంటకి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు లేవు. ఎక్కడ 4 వేలు ఇస్తున్నారు. ఆ దశలు పెట్టినా కరెంటు వస్తుంది పట్టిందే పడుతుంది. 5 ఫేజ్ కట్టాను, 5 ఫేజ్ కట్టినా కానీ మళ్ళీ సగం పడుతుంది, మళ్ళీ కరెంటు బాగానే మళ్ళీ అది దిగిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. 5 వేలు అయిపోతుంది. ఏం చేయాలి? దశలు కూడా పట్టే పరిస్థితి లేదు, వరి పొలాలు పట్టే పరిస్థితి లేదు, నార్మల్ వెళ్ళిపోతుంది. కరెంటు సక్కగా కొట్టలేదు. అది లెక్క. ఆ ప్రభుత్వం అయితే చర్య తీసుకోవాల్సింది.